మాటలతో అంటే ఎట్లా నువ్వు తమ్ముడి కొనగాని సన్నాసివి నా కూతురుతో వరుస కలుగుతావా? ప్రభు, నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు. కానివ్వండి, వీరు ఉత్తర కొటకేశ్వరయ్య. చెప్తాం. మహారాజా, వీరు మనకు ఆత్మీయులు, స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాం. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిగుడ్డు కూడా దట్టించి మరీ గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాక ముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాడు. ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు, ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం. పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారు అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలకం మీద వాయించి. ప్రభు, ఇతను ధనాసరి ధనయ్య. అధిక ఆహారోత్పత్తికి బావి తరలిస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులు అందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం, తంబులు ముట్టంతల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు, ఈ లంతగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని, బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యేనాటికి ఈ బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరికించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. రెక్కలు వెనక్కి విరిచి కట్టి చిన్న వెనకలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి లేదు. అది చట్ట విరుద్ధం.
ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే, దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి భిక్షమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. సరళంగా చెప్పండి, ఏమిటి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా, నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి. భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకో కొరడా, కొట్టు, నూరి దెబ్బలు. మహారాజా, అమ్మా, అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు, అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు, ప్రభు, తమరు కరుణామూర్తులు. తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజు. Wonderful! You are a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు, శిబి, కర్ణుడు అతనిలో కనిపించారు. అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయేమిటి, ఈ కోతలేమిటి? కనకము సింహాసనమునా. ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బలు తింటాడా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొణకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం. అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది.
కానీ మామూలుగా మారన్న మారువేషంలో మహామంత్రిని నీరలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తున్నాం. అవధాని, మా అనుమానం అక్షరాలా నిజమై ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు,